ఇండియా ఇంటూ సెమీఫైనల్స్. అసలైన సెమీఫైనల్ అంటే ఇదే కదా. 254 స్కోర్ ని కొట్టాక కూడా చివరి ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది. ఏ టీం గెలుస్తుందో తెలియదు అన్నట్టుగా ఉండే. జస్ట్ 7 రన్స్ తేడాతో మాత్రమే గెలిచింది ఇండియా, అంత హైయెస్ట్ స్కోర్ కొట్టాక కూడా. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 254 స్కోర్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రన్స్ కొట్టడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్టార్ట్ని అందించాడని చెప్పాలి. అయితే ప్రతి ఒక్క బ్యాటర్ అద్భుతంగా రాణించారు. ఒక్క అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి తప్ప ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారని చెప్పాలి రన్స్ లో. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, సంజు శాంసన్ బ్యాటింగ్ లో రాణిస్తే, ఇక బౌలింగ్ లో కూడా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, ఇక ఫీల్డింగ్ లో అక్షర్ పటేల్, సమిష్టిగా టీం మొత్తం రాణించిందని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే సంజు శాంసన్ ని వరించింది. అయితే సంజు శాంసన్ మాట్లాడుతూ, ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు, జస్ప్రీత్ బుమ్రా ది బెస్ట్ బౌలర్ ఎవర్ ఇన్ ది క్రికెట్ హిస్టరీ అని అయితే చెప్పడం జరిగింది. మేము మ్యాచ్ లోకి తిరిగి రావడానికి కారణం జస్ప్రీత్ బుమ్రా సరైన టైంలో వికెట్స్ తీస్తూ ఎకనామికల్ గా బౌలింగ్ వేస్తూ టీమిండియాని గెలిపించాడు. ఈ అవార్డు రావాల్సింది జస్ప్రీత్ బుమ్రాకి అని సంజు శాంసన్ అయితే చెప్పాడు. అయితే ఈ రోజు అద్భుతంగా రాణించారని చెప్పాలి. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఫీల్డింగ్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్, సంజు శాంసన్ హిట్టింగ్, శివం దుబే కూడా అద్భుతంగా ఆడాడని చెప్పాలి. ఇందులో మీ ఫేవరెట్ ఏది?